హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. సిద్ధాంత బలంపై నడిచే జనసేన పార్టీలోని 6వ సిద్ధాంతం అవినీతిపై రాజీ లేని పోరాటం. డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన, ఆశ అక్రమాలకు దారితీస్తోంది. రాజకీయం, అధికారం దొడ్డిదారిన డబ్బులు దండుకునేలాగా, కోట్లకు పడగెత్తేలాగా చేస్తున్నాయి. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు. అవినీతి రోజురోజుకి వటవృక్షంలాగా పెరిగిపోతోంది. వ్యవస్థలను పట్టి పీడిస్తున్న చెదలాగా అన్ని రంగాల్లోనూ వ్యాపించింది. చిన్న ఉద్యోగస్తుల నుండి బడా వ్యాపారవేత్తల వరకు అవినీతి అండగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఒక్కటేమిటి, పుట్టుకతో మొదలు పెడితే శ్మశానం వరకు చేతులు తడిపితేనే త్వరగా పనులవుతున్నాయి. సమాజంలో లంచం ఇచ్చేవాడు, లంచం తీసుకునేవారు ఎక్కువే. లంచం ఇవ్వటం, లంచం తీసుకోవటం రెండూ నేరమే అని తెలిసినా చదువుకున్న వారు కూడా ఈ అవినీతి ఊబులో కూరుకుపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. నేటి రాజకీయాల్లో దుర్బీణి వేసి వెతికిన ఆశ్రిత పక్షపాతం, అనుచరులకు కులాల ప్రాతిపదికన పదవులు పంజారం చేయని రాజకీయ పార్టీ అంటూ లేదు. ఇటువంటి మూసపూసిన వారసత్వ రాజకీయాలకు, ప్రలోభ రాజకీయాలకు దీటుగా సామాన్యులు సైతం రాజకీయాలు చేసేలా ఒక కొత్త తరం రాజకీయ శకానికి నాంది పలికింది జనసేన పార్టీ. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. జనసేన పార్టీ 6వ సిద్ధాంతమైన అవినీతిపై రాజీ లేని పోరాటం సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అవినీతి పరిపాలనపై అంకుశంలాగా మారి రాజీ లేని పోరాటం చేసింది జనసేన పార్టీ గత వైసీపీ ప్రభుత్వంపై. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. వ్యక్తులు మారితేనే వ్యవస్థ మారుతుంది, వ్యవస్థలు మారితే అభివృద్ధి సులభం అవుతుంది. జనం కోసం జనసేనాని నిరంతరం అవినీతి ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తూనే ఉంది జనసేన. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్, మా పార్టీ జనసేన. ఆ సమస్యలపై పోరాడుతూనే సమాజంలో సమూలమైన మార్పు తీసుకొస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిని సంపాదించిన లక్షల కోట్లు దేశాన్ని దాటించే తెలివితేటలున్నాయి. అదే లక్షల కోట్లు జనానికి వెచ్చించి జనాలకు మేలు చేసే అంశం మీద మాత్రం శ్రద్ధ పెట్టడం లేదని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడతారు. ప్రస్తుత పాలక పార్టీలకు అతీతంగా పుట్టింది జనసేన పార్టీ. సిద్ధాంతాలకు అనుగుణంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే చరిత్ర లేని నాయకులను ఎంపిక చేయటమే అవినీతిపై రాజీ లేని పోరాటం చేయటానికి తొలిమెట్టు. చట్టం నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలకై తీసేసే చట్టం. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన సామాన్యులకు తనకు ఒకే శిక్ష పడేలా ఉండే చట్టం తీసుకొస్తానని అనడం జనసేనాని నిబద్ధతకు నిదర్శనం. ఓటుకి ఖరీదు కట్టడం, కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలవటం, ఆ గెలిచిన తర్వాత అసలు వడ్డీతో పాటు ఖర్చు చేసిన డబ్బు రెట్టింపు ప్రజల నుంచి అక్రమంగా దోచుకోవడం పరిపాటి అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో అవినీతి నిర్మూలనకు కృషి చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత. నేర చరిత్రలకు స్థానం లేని, అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తున్న జనసేన పార్టీని గనక ఆదరిస్తే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. అవినీతి రహిత పాలన సాధ్యమవుతుంది. పూర్తి స్థాయి అధికారం ఇచ్చి చూడండి. స్వేచ్ఛగా ముఖ్యమంత్రిగా ఆయన ఎలాంటి మార్పులు తీసుకొస్తారో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా అనొచ్చు, కానీ ఇప్పుడు కొన్ని పరిమితులే ఉంటాయి. పూర్తి స్వేచ్ఛ ఉండదు. ఆయన కేవలం ఉప ముఖ్యమంత్రి మాత్రమే. అదే ముఖ్యమంత్రి చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చిందని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద
మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. దాని ద్వారా యూట్యూబ్ మన వీడియోని రికగ్నైజ్ చేసి నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తుంది. అదే మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జై హింద్.